మామిడి అల్లం పచ్చడి ఎట్లా పట్టాలి రెసిపీ ఈజీగా అండ్ స్టాండర్డ్గా మీకు ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా ఈజీ అండ్ మెథడ్లో నేను మీకు ఈరోజు చెప్తున్నాను అనమాట. ఇట్లా మనం చాకిచ్చుకుని కూరేసుకుని దీన్ని ఇలా పక్కన పెట్టుకుని కొంచెం సేపు డ్రై అవనివ్వాలన్నమాట. అంతా గోరేసుకున్నాక మన మామిడిల్లం అనేది ఇలా తెల్ల మల్లి మొగ్గల్లాగా మీకు కనిపించడం అనేది జరుగుతుంది. తెల్లగా ఉన్న మామిడల్లాన్ని మనము చిన్న చిన్నగా కట్ చేసుకుని కొంచెం గాలికి ఆరబెట్టుకోవాలి, ఫ్యాన్ గాలికి, ఎండలో కాదు. కొంతసేపు ఆరబెట్టి ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న ఈ మామిడల్లంని కొంతసేపు ఆరనివ్వాలి ఫ్యాన్ గాలికి. ఆరనిచ్చాక లైట్గా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లైట్గా, మరీ ఎక్కువసేపు కాకుండా లైట్గా మనకి చెమ్మది పోయేలాగా, ఎందుకంటే ఎక్కువ నిల్వ ఉండడానికి పచ్చడి. ఎప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్ కోసం అనేసి మనకి కొలతలు ఉండవు కాబట్టి మనం 1 kg అయిందనుకోండి అల్లము, ఒక 500 grams ఇట్లా చింతపండు తీసుకోవాలి. ఇది మనం కొంచెం వాటర్లో 1 నిమిషం వేడి నీళ్ళు ఉడకబెట్టి గుజ్జు తీసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకుని మరగబెట్టుకోవాలి పొయ్యి వెలిగించి, ఎందుకంటే మనకి పేస్ట్ కొట్టకుండా కన్వీనియంట్గా ఉంటుంది ఇది కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడు. కొంచెంగా మనం లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. వేసి కొంచెం బాయిల్ చేసుకుని చింతపండుని మనం బాగా పులుసు వేసుకుని ఇలా స్ట్రైనర్తో వడకెట్టుకోవాలన్నమాట. తోమడానికి ఉంచుకోమన్న చింతపండు గుజ్జు మన లీటర్ సామాన్తో ఉంటే అక్కడ మనం ఎలా దాచుకోవాలన్నమాట గుజ్జు. ఇదేమో పల్పు ఇలా రెడీ చేసుకున్నాం కదా, పొయ్యి మీద పాన్ పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ జాయింపుగా వేసుకోవచ్చు. ఇవి అంటే మనకి ఇట్లా ఆవాలు కానీ ఇవి కానీ అవి కొంచెం వేగాక లైట్గా వేగిపోయింది అనుకున్నాక కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్ర రంగు వచ్చి వేసుకుంటే మనకి చేదు అనేది మరి ఎక్కువ ఎలివేట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కొంచెం వేగినాక మనం 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా మనం చిన్న ప్లేట్లో తీసుకుని దీన్ని కొంచెం ఆరనిచ్చి పొడిని చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాన్లో కొంచెం ఆయిల్ పోసుకుని ఆరబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా మనవి మామిడల్ల ముక్కలు, ఇవన్నీ వేసుకోవాలి. బాగా వేగిపోకలేదు, లైట్గా చెమ్మపోయేలాగా వేసుకోవాలన్నమాట. మంచి మామిడల్ల ఫ్లేవర్ వస్తుంది ముక్కల్లోంచి. కొంచెం పచ్చిపోయి లైట్గా వేగితే చాలు, దింపేసుకోవచ్చు. ఎలాగైనా మనం ముక్కల కోసం ఆరబెట్టాం కాబట్టి బాగానే ఆరిపోయింది. ఇలా ఏంటంటే నిలవగా ఉంటుంది అన్నమాట పచ్చడి. మనం ఎలాగైనా మనం పులుసులో పోసినప్పుడు కూడా వాటర్ కాసి పోసాం కాబట్టి, లేదంటే పొయ్యి మీద పెట్టి కాసేసాక తీసుకున్నాం కాబట్టి మనకి పెద్దగా వాటర్ తగలేదని ఇంకా అనుకోవచ్చు. దీంట్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయేలాగా కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలి. ఇలా బుడగలు వచ్చే వరకు మనం వేపేసుకున్నాక దీన్ని మనం కట్టేసుకుని ఇది మిక్సీ జార్ వేసి పొడి కొట్టుకుందాం. ఇట్లా మనం మెత్తగా పొడి కొట్టేసుకోవాలి. ఇందులో వేసేసుకోవచ్చు మనం పొడమంతా. మనం ఎంత ఉజ్జాయింపు పట్టుకున్నా కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే మిక్సీ జార్లో ఈ ముక్కలు మళ్ళీ పేస్ట్ కొట్టుకుందాం.
ఇలా పేస్ట్ కొట్టుకున్నాక దీన్ని మనం మళ్ళీ పేస్ట్లో వేసుకోవాలి. వేసేయండి. మామిడి అల్లం పేస్ట్. పచ్చళ్ళలో వేయడానికి నేను 3 మ్యాంగో కారం యూజ్ చేస్తున్నాను. ఇవి ఒక 2 బౌల్స్ వరకు కారం పడుతుంది. ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు కచ్చపిచ్చ పట్టుకోవాలి. ఫస్ట్ చెప్పినట్టు చేయలేదు, ఎక్కువ కచ్చపిచ్చ పట్టేసింది మిశ్రమం రాజు. దీన్ని కొంచెం తీసుకుని తాలింపుకి తీసుకోవాలన్నమాట. ఇంత తాలింపుకి తీసుకున్నాం కదా, మిగిలింది మళ్ళీని కొంచెం ఇంకోసారి పట్టుకోవాలి. ఒకవేళ మీకు సరిగ్గా నలగకపోతే కొంచెం మనం ఆయిల్ వేసుకునైనా కొట్టుకోవచ్చు. ఇలా కొంచెం ఆయిల్ వేసి మిక్సీ కొట్టుకుంటే బాగా నలుగుద్ది. ఈ ఎల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకుని నీట్గా కలుపుకోవాలి. మనం వేసిన కారం, చింతపండు, ఇంకా మన మామిడి అల్లం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపేసుకున్నాక మనం ఇప్పుడు తాలింపుకి గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని కొన్ని మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఇది మన చిన్నాకుల కరివేపాకు, ఇంగువ. పసుపు, చిన్నాకుల కరివేపాకు, ఇంగువ కూడా వేసేసుకోవాలి. ఇంకా మనం కచ్చపిచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ. ఇట్లా నీట్గా మంచి వాసనలు వస్తున్నాయి కదా, ఇలాంటప్పుడు మనం పొయ్యి ఆపేసుకొని 1 నిమిషం ఆగితే ఇంకా కొంచెం వేగుతాయి అవి. ఇలా కొంచెం ఎక్కువ నూనె వేసుకోవడం వల్ల మనకి పచ్చడి నిల్వ ఉంటుంది అన్నమాట. పచ్చడి ఏమాత్రం పాడైపోకుండా నిల్వ ఉంటుంది. ఇంకా నూనె పైన ఉండాలి దీనికి. మనకి పచ్చడికి ఎప్పుడైనా సరే, పచ్చడికైనా సరే నూనె పైన తేలుతూ ఉంటే మనకి ఎక్కువ పాడైపోకుండా ఉంటుంది పచ్చడి. ఆర్గానిక్గా మనం పెంచుకున్న మామిడి అల్లంతో మనం పట్టుకున్న మామిడి అల్లం రెసిపీ ఈజ్ రెడీ. మర్చిపోయింది, మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా రాక్ సాల్ట్ వేస్తాను నేను ఎప్పుడైనా. రాక్ సాల్ట్ మిక్సీ కొట్టేద్దాం. ఈ రాక్ సాల్ట్ మిక్సీ కొట్టి వేసుకుందాం మనం. ఉప్పు అంటే మనం ఉజ్జాయింపుగా వేస్తున్నాం కానీ మామూలుగా కొలత అయితే ఇంత వేసుకోవచ్చు. కానీ కొంచెం వేసి చూసాక ఒకవేళ ఇంకా పడుతుందంటే వేసుకుందాం. నోరు ఊరించే మనం అల్లం మామిడి పచ్చడి ఈజ్ రెడీ. ఒకటొకటి గుర్తొస్తుంది నాకు. ఇప్పుడు కొంచెం బెల్లం దంచుకుని వేసుకుందాం. ఓకే, ఇంకోండి ఇలా కొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోవచ్చు, కానీ బెల్లం నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట బెల్లం వేస్తే. అందుకనేసి నేను ఎక్కువ వేయను. మామూలుగా లెక్క ప్రకారం అయితే కేజీకి 1/2 కేజీ అలా వేసేస్తారు బెల్లం. నాకు అస్సలు ఇష్టం ఉండదు బెల్లం వేస్తే. దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు యాడ్ మోర్ బెల్లం ఇన్ దిస్ చట్నీ. బాగా వేస్తారు మా వైపు, వెస్ట్ గోదావరి వైపు అయితే చాలా వేస్తారు బాగా. ఓకేనండి, రెడీ టు ఈట్ మన మ్యాంగో జింజర్ చట్నీ. Thank you for watching and please try this recipe.